గూడూరు పడమర బీసీ కాలనీలోని జ్యోతి హై స్కూల్లో పిల్లలను బాదుడే బాదుడు. బస్సు లేటుగా వచ్చినా కొడతాం, బస్సులో వచ్చినా కొడతాం, స్కూలుకు వచ్చినా కొడతాం, చదివినా కొడతాం, చదవకుండా కొడతాం. మేము కొడతాం. సకాలంలో ఫీజులు చెల్లించండి, మేము చదువులతో పాటు మిమ్మల్ని కొడతాం. ఇది అధ్యాపకుల తీరు. బస్సు ఎక్కడ ఆపితే అక్కడకు వచ్చి ఎక్కండి, మేము ఎక్కడ ఆపితే అక్కడికే వచ్చి ఎక్కండి, మేము దింపితే అక్కడ దిగండి, నడుచుకుంటూ వెళ్ళండి, లేకపోతే తీసుకెళ్ళి మధ్యలో ఎక్కడైనా ఆపేస్తాం. బస్సులో వస్తారా లేదా అది మీ ఇష్టం. ఇది డ్రైవర్ల నిర్వాకం. పిల్లలు బడికి వచ్చారా, తనలు తిన్నారా, అయితే ఫీజులు కట్టండి. మా బస్సు రాదు, వస్తే ఎక్కండి, లేకపోతే లేదు. మేము చెప్పేది ఇంతే. ఇది యాజమాన్యం దుస్థితి. జ్యోతి హై స్కూల్ కరెస్పాండెంట్ ఏమి చేస్తున్నట్లు? అందరి చోద్యం చూస్తున్నారా? గతంలో కూడా ఇలాంటి కంప్లైంట్స్ ఎన్నో వచ్చినా పట్టని యాజమాన్యం. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ ఎంఈఓ సునీలమ్మ విద్యార్థుల తల్లిదండ్రులు వివరణ కోరగా అటువంటి విద్యాసంస్థపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. బస్సులో పిల్లలు కూర్చున్నారు, 40 నిమిషాలు కూర్చున్నారు బస్సులో. 40 నిమిషాలు లేట్ రావడం మీ డ్రైవర్ తప్ప, మా పిల్లలు తప్ప. మరి ఎట్లా తగ్గారు సార్ మీరు? సూపు సార్ తగ్గారు అంటాడు, ఇంకో సార్ తగ్గారు అంటాడంట. అంటే మా పిల్లలు ఏం మీ దగ్గర కన్నానికి వేసినామా? జుట్టు పట్టి లాగి కొడతాడంట. మొన్న తీసుకుపోయి అసలు మా పిల్లలని మా ఇంటి దగ్గర దింపాలని మీకు చెప్పినా నేను. ఆడో తీసుకుపోయి శ్రీరాముల్ సార్ ఆడ ఐల్ బార్గర్ కాడ ఆడ ఎస్సీ కాలనీ కాడ తీసుకుంటే మా పిల్లలు ఎందుకు రావాలా సార్? మీ చేత కాదని చెప్పండి. 4 గంటలకు ఎందుకు పంపుతారు? మీ స్కూల్ ఉండేది ఎందుకు? అయిపోయేంత వరకు వెయిట్ చేయమంటే వెయిట్ చేసినా బస్సు తెచ్చాడ ఇంటికాల దింపాలి కదా. ఏడాడో దింపితే ఎందుకు దిగుతారు సార్ మా పిల్లలు? మా పిల్లలు ఇంకొకటి, మా పిల్లలు మా ఇంటి గడ్డ చెప్తున్నారు, ఆడి తెచ్చి దింపాలి కదా మీరు. పిల్లల్ని మొన్న కొట్టినారంటే ఎందుకు కొట్టిన బాధపడేదా? ఆ పిల్లోడు ఏమంటాడు? తెలుగు మే బోల్ రే. అది మరి జారి పడినప్పుడు మీరు ఎట్లా కొడతారు? మీరు అడగాల కదా. పశువులు కొట్టాడు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కూడా మీ పైన కంప్లైంట్ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మీ స్కూల్ పైన కంప్లైంట్ ఉంది, పిల్లల్ని కొట్టినట్ల. మా పిల్లలు అసలు ఇది స్కూల్ పశువుల దొడ్డా? పశువులు ఎట్లా కొడతారు మీరు? ఇది స్కూల్ పశువుల దొడ్డా? అది చెప్పండి నాకు. పిల్లలు ఎట్లా కొడతారు మీరు? కొట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చినారు? ఎంఈఓని పిలిపేయండి. ఇప్పుడు నేను మాట్లాడతా. అసలు మా పిల్లల్ని మీ దగ్గర చదివేమని పంపించినామా లేకపోతే కొట్టమని పంపించినామా? సరే, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చదవనప్పుడు మీరు కొట్టండి. చదువు విషయంలోనే తప్పిస్తే వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. పీరియడ్ పోతుంది తన ఉద్దేశంతో చెప్తున్నాను. నెక్స్ట్ నేనే లైన్ లో నిలబెట్టించి బస్ ఎక్కించి పంపించాను. నేనేం చెప్తున్నా? పీరియడ్ మిస్ అవుతున్నా అడుగు. పీరియడ్ మిస్ అవుతుందన్నా లేదా? బస్సులో ఎక్కితే దించిన లైన్ లో కొట్టడం అంటే నాకు కూడా పిల్లలు ఉన్నారు. మా ఇట్లా కొడతాను చెప్పండి. పిల్లలు నాకు కూడా పిల్లలు డ్రైవర్ రోడ్డుకి వచ్చాడే తింటాడంట పిల్లల్ని. ఏంటి సార్, డ్రైవర్లకు తిట్లు తినాల్సిన అవసరం మా పిల్లలకి ఏం అవసరం సార్? డ్రైవర్లకు తిట్లు తినాల్సిన అవసరం మా పిల్లలకి ఏముంది సార్? బస్సు తిప్పేస్తాను. మీరందరూ ఫీజులు కడుతున్నారా లేదా? ఎక్కిస్తున్నారా? మన డ్రైవర్ ఎవడు వాడు తిట్టనీగా? ఎవడు వాడు తిట్టనీగా? డ్రైవర్ పిలిపండి, డ్రైవర్ పిలిపండి. ఎవడు మా పిల్లల్ని తిట్టనీగా? జ్యోతి స్కూల్ అంటే ఒక బ్రాండ్ ఉంది సార్. పిల్లల్ని అంతా చేసుకోండి. జ్యోతి స్కూల్ అంటే చదువు బాగుంది, ఒక పేరుంది. జ్యోతి స్కూల్ అంటే ఒక పేరు ఉంది, మీకు అంత చేసుకున్నదండి. అలా
साइड डोर में साइड डोर में तरफ ड्राइवर से పిల్లలతో మాట్లాడేది మీరు దిగకపోతే లీవ్ లో ఉన్నాడు ఆయన, వేరే ఊళ్ళో ఉంటే వేరే డ్రైవర్ పెట్టినాం ఈరోజు. రేపు రేపు ఆ డ్రైవర్ వస్తే మేము బస్సు ఆపేస్తాం, ఓకేనా? మీరు లీవ్ లో ఉన్నాడు, మాకు సంబంధం లేదు సార్. ఆ డ్రైవర్ వస్తే రేపు బస్సు కదలదు. మీ సమస్యని క్లియర్ చేయకుండా మీరు ఏదైనా చేయొచ్చు. క్లియర్ చేయలేదు కదా, మీకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేయొచ్చు సార్? నేను మీకు కంప్లైంట్ చేసినారు, మీ పిల్లలు ఉన్నారని చెప్పినారు. మేము 3 ట్రిప్ తిప్పాలని అనుకున్నాము, తిప్పుతాము. మీ ఇంటి దగ్గర బస్సు వస్తే ఓకే, రాకపోతే మీరు ఏం చేసినా నేను దానికి సమ్మతం. నేను ఓపెన్ చేస్తాను. మీ లైన్లో బస్సు వస్తుందమ్మా, ఆ బస్సుకి మీరు ఏ చేసినా నేను కూడా చెప్తానమ్మా. మీ పిల్లలు 20 మెంబర్స్ ఉన్నారు చెప్పి డ్రైవర్ 18 మీద ఉండమను. ఎందుకంటే మీ లైన్ లో మార్నింగ్ ఈవినింగ్ బస్సు వచ్చేటట్టుగా చేస్తాను. సరే 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 సార్. ఎందుకంటే పిల్లలు టైం నోట్ చేసిన బయలుదేరింది. ఇప్పుడు బస్ స్టాండ్ 20 నిమిషాలకు మీకు వచ్చింది. మీరు ఏం తిరుగుతారో మాకు తెలియదు. అంటే మీ స్కూల్ బస్సు లేటుకు వస్తే మీరు పిల్లలు ఇద్దారా? సుక్కు సార్ ఎవరైనా పిల్లలు చెప్పి వేరే డ్రైవర్ లైన్ చేస్తాను. పిల్లలు ఆడకొడుకు వచ్చినారా అందరూ తింటాడు. ఎందుకంటే కాలం బాగాలేదు. లేటుకు వస్తే పిల్లలు తోలు తీస్తారా? మీరు తోలు తీయడం ఒకసారి రోజు లేట్ వచ్చారు కదా పిల్లలు. తప్పు సార్ ఈ మాట, తప్పు. పిల్లల్ని పిల్లలకు వార్నింగ్ ఇవ్వకూడదు. డ్రైవర్ వార్నింగ్ తీసుకోండి. డ్రైవర్ చెప్తాను లేదా చెప్పినారా పిల్లలకి వార్నింగ్ ఇచ్చినారా? చెప్పండి సార్ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పలేదు నేను. సార్ సమస్య మితి మీరుతుంది, సార్ సమస్య మితి మీరుతుంది చెప్పినారా లేదా? 100 సార్లు ఫోన్ చేసిన ఆయనకి. ఇప్పుడు ఇస్మాయిల్ సమస్య ఉందనే కదా పిల్లల తల్లులు వచ్చేది. ఆ సమస్యను క్లియర్ చేపిస్తా అంటున్నా. చేయకుంటే మీరు తీసేస్తాం, తీసేసి వేరే ఆయన చిన్న బస్ పెట్టేస్తాం. రెడ్డి నుంచి చిన్న బస్ పెట్టేస్తాను. 8 గంటల కల్లా రెడీగా ఉండండి, మీ ఏరియాకి బస్ వస్తుంది. 8 కల్లా ఉండండి. నేను బయట పని అని చెప్తాను. అన్ని ఎత్తిపోతే మన టైమింగ్ సెట్ కాదు. ఈ రోజు బస్సు వచ్చింది సీతారాంగడి గంటకి 40 గంటలు 40. అదేదో బయట చూసుకొని వచ్చి మా పిల్లల్ని తీసుకొని పోండి. టైం చెప్పండి మాకు. లేదంటే 8:40కి ఎగ్జాక్ట్గా శ్రీధరంగర్ గారి నుంచి బస్సు బయలుదేరింది. మీ దగ్గరికి 9:20 వచ్చింది. తప్పు ఎవరిది? ఇంకొక బస్సును అరేంజ్ చేస్తాను. మీరు ఏం చేసుకుంటారు? మాకు చిన్న బస్సును అరేంజ్ చేస్తాను. పిల్లలకే అరేంజ్ చేస్తాను. ఎగ్జాక్ట్ టైం అనేది మెన్షన్ చేస్తాం. చేయాలా సార్? మీరు చెప్పినారు కదా. ఈ కంప్లైంట్ ఫస్ట్ టైం కాదు. ఈ కంప్లైంట్ ఫస్ట్ టైం కాదు. చెప్పినారు కదా. మేము మళ్ళీ ఒకసారి డ్రైవర్ చెప్పుకోవాలి కానీ మీ డ్రైవర్లు తప్పు చేస్తే పిల్లలకు వార్నింగ్ ఇస్తే ఏం సార్? మీకు ప్రేయర్ కావాలి కదా. ఆ పిల్లలు అడిగిన 8:45 ఎందుకు పెడితే మళ్ళీ టైం కవర్ అవుతుంది. ఇప్పుడు చెప్పినారు కదా, మళ్ళీ వాళ్ళ జోలు పోదండి. లేదు పిల్లలు అది చెప్పినారు, ఇది చెప్పి. గూడూరు జ్యోతి హై స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు సార్. అయితే మా పిల్లలు 5 నిమిషాలు లేటుగా వచ్చినా లేదు, మా పిల్లలు ఏదో చిన్న తప్పు చేయకుండా కూడా డ్రైవర్లు టార్చర్ పెడుతున్నారు. ఇక్కడ స్కూల్లో అధ్యాపకులు టార్చర్ పెడుతున్నారు. పిల్లలకి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. బస్సు డ్రైవరు లేటుగా వచ్చినా కూడా పిల్లల మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారం పిల్లలని టార్చర్ చేస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారం పిల్లల్ని బయటికి దొబ్బడము, తన్నడము, లేకపోతే మీరు రేపటి నుంచి లేటుకు వస్తే స్కూల్ నుంచి బయటకు వేస్తామనడము, వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇట్లా సమస్య ఉందని మేము స్కూల్లో వచ్చి కంప్లైంట్ ఎన్నిసార్లు చేసినా ఈ సమస్య ఇదొక్కసారి, నెక్స్ట్ టైం ఇట్లా జరగదు, మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. కానీ చర్యలు తీసుకోవట్లేదు.
మా పిల్లలకు స్కూల్ బస్సే పంపించట్లేదు. మా పిల్లల్ని స్కూల్ నుంచి బస్సులు తీసుకొని పోయి ఎక్కడో వాళ్ళకి ఇష్టం వచ్చిన చోట వదిలేసి వెళ్ళిపోతున్నారు డ్రైవర్లు. ఏమని అడిగితే మిమ్మల్ని తీసుకుపోయి గుడిబార్లో వదిలేస్తాము, లేకపోతే దారిలో వదిలేస్తాము అని బెదిరిస్తున్నారు. మా పిల్లలు స్కూల్కి డబ్బులు ఇచ్చి వస్తున్నారా, లేకపోతే మా పిల్లలు చదువుకోనికి వస్తున్నారా, వీళ్ళ అధ్యాపకులు మరియు డ్రైవర్ల బెదిరింపులకు భయపడడానికి వస్తున్నారా? ఎంఈఓ మరియు తగు అధికారులు దీనిపైన చర్య తీసుకోవాలని మేమందరం కోరుతున్నాం.